జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. సాక్షులు లేకుండా కుదరదు సార్. సాక్షులు ఎవరు లేరు సార్, ప్లీజ్ సార్. సాక్షులుంటేనే ఏదైనా చేయగలుగుతాం, లేదంటే ఏమీ చేయలేం. ఆ మాట అనకండి సార్, మీరే ఏదో ఒకటి చేయాలి ప్లీజ్. మనకు కూడా సాక్షులు లేరు కదా మావయ్య, ఇప్పుడు ఎలా? మరి పర్వాలేదమ్మా, నేను అన్నీ మాట్లాడేశాను. ఇప్పుడు ఏం చేద్దాం రేణుక, నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేయనికి లేదు, గా దేవుడి మీద భారం వేసి ఏం జరుగుతుందో చూద్దాం. మ్యారేజ్ సర్టిఫికేట్ వచ్చేస్తే ఇంకేమి చేయడానికి ఉండదు. నాకు రూప దక్కదు, నీకు రాజు దక్కడు. నమస్తే, మీకే ఫోన్ చేద్దాం. అన్ని తీసుకొచ్చారా? అన్ని తెచ్చండి. రండి రండి అయ్యా. ఎక్స్క్యూజ్ మీ సార్. నమస్కారం అయ్యా. నమస్తే. నేను చెప్పిన వాళ్ళు వీళ్ళే. ఓకే. వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఈ ప్రాసెస్ జరగడానికి 1 డే టైం పడుతుంది. రేపు హాలిడే కాబట్టి ఎల్లుండి వస్తే సర్టిఫికేట్ ఇస్తారు. ఈ ఆఫీసర్ గారు ఒప్పుకొని ఉంటే ఎలాంటి సమస్య ఉండేది కాదు. మావయ్య రాకుండా ఉన్నా కూడా ఎలాగోలా ఒప్పించేవాడిని. మన నెత్తిన దరిద్రం డాన్స్ చేస్తుంటే మనం మాత్రం ఏం చేస్తాం? ఇది కాకపోతే ఇంకోటి ప్లాన్ చేద్దాంలే. సార్, ఆ ప్రూఫ్స్ క్రాస్ చెక్ చేశాను, అన్ని ఫేక్ లాగా అనిపిస్తున్నాయి. అన్నీ చెక్ చేశాను, కరెక్ట్గానే ఉన్నాయి. వీళ్ళేమో గుళ్ళో పెళ్లి చేసుకున్నామని రసీదు తీసుకొచ్చారు, ఫోటో మాత్రం ఎక్కడో ఇళ్లలో దిగినట్టుంది సార్. కావాలంటే చూడండి సార్. ఒకడు మనకు అమ్ముడు పోకపోయినా ఇంకొకడు మనకు సాయం చేస్తుండు. గీ ముచ్చటైనాక గా పైసలు ఏందో గీ ఆఫీసర్ చేతులు పెట్టు. సరే, ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకొని చెప్పాలి. మీరు ఒక వారం తర్వాత రండి. అలాగే సార్. ఛా, అంతా అయిపోనాది అనుకుంటే చివరి నిమిషంలో ఇలాగ అయిపోనాది. నాన్న, మీరు ఇక్కడే ఉండండి. మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫొటోస్ లోపలే ఉన్నాయి, నేను వెళ్ళి తీసుకొస్తాను. సారీ అప్పలనాయుడు గారు, ఇలా జరుగుతుంది అనుకోలేదు. మనం ఏడి చేస్తాం? ఆ భగవంతుడు చెయ్యాల్సిన పని మనం చేద్దాం అనుకున్నాం, అది ఆయనకి నచ్చలేదు. దానికి మీరేడి చేస్తారు, మేమేడి చేస్తాం. సరే, నేను వస్తానండి. ఉంటానమ్మా. మంచిది. థ్యాంక్ యూ సో మచ్ సార్. పర్వాలేదు రాజు, అయినా మీకు పెళ్ళయింది కదా, సర్టిఫికేట్ ఉంటే మంచిదే కదా. కానీ ఎందుకు వద్దనుకుంటున్నారు? ఆ కారణాలు ఇప్పుడు నేను ఎవరికి చెప్పుకోలేను సార్. సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. ఉంటాను సార్. ఓకే. ఈ రోజుతో మీ సమస్య తీరిపోతుందనుకున్నాను, కానీ కుదరలేదు. నువ్వేడి బాధపడకమ్మా. మంచి మనసున్నోళ్ళకి ఆ దేవుడు మంచి దారి చూపిస్తాడు. నాన్న, నువ్వు ఇంటికి వెళ్ళు, మేము పెద్దయ్య గారింటికి వెళ్ళి వస్తాం. అలాగే రయ్యా. పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.